వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్ సాయిబాబా స్తూపం దగ్గర జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల రాంబాబు. CK29 న్యూస్. జంగారెడ్డిగూడెం. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం జంగారెడ్డిగూడెం డివిజన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది అని కంపెనీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బి నరసింహమూర్తి తెలిపారు. జంగారెడ్డిగూడెం విద్యుత్ డివిజనల్ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులుగా ఉండి శ్రీనివాసరావు, అధ్యక్షులుగా బి శ్రీనివాసరావు, సెక్రటరీగా వి రామకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కె ఉమామహేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్గా సిహెచ్ రాంబాబు, ట్రెజరర్గా ఎం రాము, వైస్ ప్రెసిడెంట్గా టి సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ కె రత్తయ్య, అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా ప్రసాద్, పబ్లిసిటీ సెక్రటరీగా బి శ్రీనివాసరావు, లేడీ రిప్రజెంట్గా టి దుర్గా భవానీ, లిజైన్ ఆఫీసర్గా జేఎంఆర్ వివి మూర్తి, అడ్వైజర్గా బాలిన రవిని ఎన్నుకోవడం జరిగింది అని తెలిపారు. స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా అవుతాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం 651 రిజిస్ట్రేషన్ మీద మలాక్ శ్రీనివాస్ గారి స్టేట్ ప్రెసిడెంట్ నాయకత్వంలో జంగారెడ్డిగూడెం డివిజన్ కార్యవర్గాన్ని ఈరోజు ఇక్కడ ఈ సమావేశంలో ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశానికి గౌరవాధ్యక్షులుగా యు శ్రీనివాసరావు గారు, అలాగే అధ్యక్షులుగా బి శ్రీనివాసరావు గారు, సెక్రటరీగా వి రామకృష్ణ గారు ఎన్నుకోవడం జరిగింది. అలాగే వాళ్ళతో పాటు ఆర్గనైజింగ్ సెక్రటరీ, అలాగే ఒక 14 మంది కార్యవర్గం ఇక్కడ నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గం ఈ రాబోయే 2 సంవత్సరాలు కూడా వాళ్ళ యొక్క సేవల్ని సభ్యులుగా అందిస్తారు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ చర్చించింది ఏంటంటే బీసీ సమస్యల గురించి, విద్యుత్ సంస్థలో బీసీ సమస్యల గురించి, అలాగే వాళ్ళ రిజర్వేషన్ల గురించి, విద్యుత్ సంఘంలో ఉన్న సమస్యల గురించి చర్చించి వాటి పరిష్కారానికి ఇక్కడ పరిష్కారాలు కనుగొనడం జరిగింది. డి శ్రీనివాసరావు, సీనియర్ అసిస్టెంట్ ఈఆర్ఓ జంగారెడ్డిగూడెం. నేను ఈరోజు బీసీ సంఘ కార్యక్రమాల్లో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను జంగారెడ్డిగూడెం డివిజన్లో. తర్వాత మా దృష్టికి ఏవైనా సమస్యలు వస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో మేము మా సహాయశక్తులకు కృషి చేస్తామని మూలంగా తెలియజేస్తున్నాం. విద్యుత్ సంక్షేమ సంఘం సభ్య సమావేశం జరగడం జరిగింది ఈరోజు. ఈ డివిజన్లో సెక్రటరీగా ఎన్నుకోబడినారు నన్ను. ఈ కాలంలో మా కార్మికులకి వచ్చే సమస్యల మీద పోరాడగలను.